స్టార్ట్ చేయండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్ మేడం. ప్రైజ్ నా ది లార్డ్. మాట వినపడుతుందండి? నా మాట వినిపిస్తుంది వినపడుతుంది. వినిపిస్తుంది. దేవునికి వందనాలు. ఈ తరుణం అనుగ్రహించినందుకు మరొకసారి వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. ఈ పునరుత్థాన దినమున మరొకసారి ఆయన వాక్యాన్ని ధ్యానించిన కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ రోజు మూల వాక్యం రోమీలు రాసిన హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ప్రేమ మేడం మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడు పరిస్థితి స్థుతినైనా వందనాలు. మేమేమై ఉన్నామో కేవలం మరి ఉచితమైన కుప్పలైన నా తండ్రి, శ్రేష్టమైన సమయం మళ్ళీ మాకు అనుగ్రహించినందుకు వందనాలు. దయమై ఇప్పటి వరకు నాయన కీర్తనతోనూ ప్రార్థనతోనూ నిన్ను స్తుతించి ఆరాధించగలిగే కృప దయచేశారు. వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం మరి ఉచితమైన కుప్పలైన నాయన చేరి ఉన్న ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించండి. వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యం ధ్యానిస్తున్న నన్ను మరుగుపరిచి ఒక బోరుగా మీరు వాడుకోండి తండ్రి. కార్యాంతం స్థితించే వాక్యం దయచేయమని, అదేవిధంగా ఆబేల్ గారి కుటుంబానికి నాయన ఆదరణ దయచేయండి. నాయన ఇట్లాంటి వార్తలు వింటున్న మేము జ్ఞాన హృదయంతో మా దినము లెక్కించుకుంటూ జీవించగలిగే కృప దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికి వందనాలండి. లాస్ట్ వీక్ మనం కృపను నిర్లక్ష్యం చేయొద్దు అనే టాపిక్ మనం ధ్యానించుకున్నాం. అంటే దేవుని కృప ఇంకా నిలిచి ఉంది. ఎప్పుడు మొదలైంది అంటే నేడు అనే మాటకి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇంకా కృప నిలిచి ఉంది. ఆ కృపను నిర్లక్ష్యం చేయొద్దని చెప్తూ మీలో ఎవడైనాను ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోదునేమో అని భయం కలిగి ఉందము మనలో. అంటే పౌలు గారు అందరినీ కలిపి మాట్లాడుతున్నారు. యూదులతో మాట్లాడేటప్పుడు నేనేదో ఒక ప్రత్యేకమైన వాడిని కాదు అని చెప్పటానికి ఇక్కడ యూదులకనే కాదు కానీ అన్యజనులతో అయినా సరే పౌలు గారు చాలా తగ్గింపు స్వభావం. ఎందుకంటే మనం లాస్ట్ వీక్ కూడా జ్ఞాపకం చేసుకున్నాం. తిమోతి రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ప్రధాన పాపిని నేను, అంటే దేవుని కనికరం ఎట్లా ఉంటుందని వివరించి చెప్పడానికి, ప్రధాన పాపినైన నన్నే ఆయన కరుణించాడు కాబట్టి ఎవరినైనా ఆయన కరుణిస్తాడు. ఆయన శిలువ దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొందిన వారికి ఆ రక్షణ అనుగ్రహిస్తాడని చెప్పి, ఆ విశ్వాసము కృప ద్వారా మీరు రక్షణ పొందుతారని చెప్పి పౌలు గారు పదే పదే ప్రతి పత్రికలో నా మాటలు చెప్పడమే జరిగింది. నిజంగా పౌలు గారు పడుతున్న తాపత్రయం చూస్తూ ఉంటే, ఇంత వాక్యం చదువుతున్న మనం, ఇంతగా ప్రార్థనలు చేస్తున్న మనం, నిజంగా కృపను మనం అనుభవించటానికి అర్హులమైన, ఆ కృపను పొందటానికి ఆ విలువైన జీవితాన్ని మనం గడుపుతున్నాం. ఆ కృప ఎట్లాగో ఉంది కదా. ఇందాక ప్రొద్దుట మా చర్చిలో గిడియన్ తరపున వాక్యం చెప్పడానికి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన చెప్తూ అన్నాడు, కృప చీప్ కానీ దాంట్లో కూడా కాస్ట్లీ. అంటే 2 రకాలు ఉంది. ప్రారంభం నుంచి కూడా, అంటే మానవుడు తన జీవితంలో ప్రతి ఒక్కటి వస్తువు కొనడానికి కాస్ట్లీగా ఉండాలని చూస్తాడు, క్వాలిటీ ఉండాలని చూస్తాడు, ప్రతి దానికి క్వాలిటీ 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 అని చూస్తాడు. కానీ దేవుని కృప దగ్గరకు వచ్చేటప్పటికి అందరితో పాటు నేను తీసుకుంటాను, అందరికి ఇచ్చే కృప నాకు ఇస్తాడు దేవుడు అనుకుంటాడే తప్పించి, ఆ కృపలో అంటే క్వాలిటీ అంటే ఇక్కడ ఏదో లేని చివరిని ఏమంటాం, గ్రేస్ మార్క్స్ పాస్ చేసినట్టు కాకుండా ఆయన ఏంటి భయభక్తులు కలిగి ఉండి తప్పనిసరిగా ఈ బిడ్డకు కృప అనుగ్రహించాలి అన్న ఇదిలో మనం జీవిస్తూ ఉన్నాము. ఆ కృప పొందటానికి కృప నిలిచి ఉంది. కానీ ఆ కృప పొందటానికి మనం దేవుని పట్ల ఏ విధంగా నడుచుకుంటూ ఉన్నాము అని చెప్తూ ఆయన అన్నారు. ఆరాధనకి ఎప్పుడొకప్పుడు రావచ్చు, వాక్యం చెప్పేటప్పుడు రావచ్చు, ప్రేయర్ చేసేటప్పుడు రావచ్చు, దేవుని ఇచ్చేటప్పుడు రావచ్చు, ఎప్పుడు వచ్చినా కూడా చివరిన బెనడిక్షన్ తీసుకుంటా కదా, అయిపోయింది దేవుని మనకు వచ్చేసింది కదా. నిజంగానే చాలా మంది, అంటే మనం అంటే మనం కాదు, ఈ రోజులో మెయిన్ లైన్ చర్చెస్ లో కూడా నేను చూస్తూ ఉన్నాను. ఇక మిగతా చర్చెస్ సరే సరే ఎప్పుడో వెళ్తారు, ప్రేయర్ చేసుకుంటారు, యువకులకు వస్తారు. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ ఆరాధన అనేది దేవునితో మనం గడిపే సమయం. అది దేవుడు మన కోసం వేచి ఉండే సమయం. అది
ఆ దేవుడు మనతో కలిసి ఆనందించాలని చూసే సమయం అది. మనతో కలిసి ఆయన తాపత్రయపడే సమయంలో ఆయనకు ఎంతసేపు టైము వెచ్చిస్తున్నాము అనేది మనం ఆలోచించుకున్నట్టయితే ఆ కృప నిలిచి ఉంది, దాన్ని పోగొట్టుకోకుండా అని చెప్తూ మన పితరులకి మనకులాగైన వాక్యం ప్రకటించబడింది. కానీ వారి జీవితంలో అది నిష్ఫలమైపోయింది. ఎందుకంటే వారు సణుగుడు గొనుగుడు, దేవుణ్ణి శోధించడం, పరిశోధించడం, తిరుగుబాటు, అవిశ్వాసం, అవిధేయత ఇత్యాది విషయాల చేత వారు దాన్ని పోగొట్టుకున్నారు. దేవుని విశ్రాంతిలో ప్రవేశించే అవకాశం పోగొట్టుకున్నారు. కానీ ఎవరో కొందరు ప్రవేశిస్తారు అని చెప్తున్నారు ఆయన కోపంలో. మీరెన్నటికీ నా విశ్రాంతిలో ప్రవేశించరు అన్నా కూడా, నువ్వు ఎప్పుడు నా గుమ్మలో రావద్దని తండ్రి కుమారుని అన్నా కూడా, ఆ కుమారుడు మారు మనసు పొందితే ఆ తండ్రి ఎట్లాగైతే రాణిస్తాడో అలాగే దేవుడు క్షమాగుణం కలిగిన వాడు. ఆ కృప ఇంకా నిలిచే ఉంది, ఆ కృపను మీరు నిర్లక్ష్యం చెయ్యవద్దు అని ఆయన చెప్తున్నాడు. ఇందాక 9వ వచనం చదివాను కదా. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది. అంటే ఈ విశ్రాంతి అంటే నిత్య జీవం అనండి, పరలోక రాజ్యం, దేవునితో గడిపే స్థలం, దేవునితో గడిపే సమయం, అంటే దేవుని సన్నిధి, మరణాంతరం. ఆ విశ్రాంతి అనేది ఇంకా నిలిచి ఉందని ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ విశ్రాంతిలో ప్రవేశించడానికి మనం ఏం చేయాలి? మనం 4వ అధ్యాయం 9వ వచనం వరకు కూడా మనం లాస్ట్ టైం 10వ వచనం కూడా కొంచెం టచ్ చేసి వదిలేసాం. ఇప్పుడు 10వ వచనం దగ్గర నుంచి మనం గమనించినట్లయితే 10వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, ఎందుకనగా దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వారు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఆ విశ్రాంతి నిలిచి ఉంది. అయితే అది ఎవరికి? 9వ వచనంలో చెప్పారు కదా, దేవుని ప్రజలకు అది నిలిచి ఉంది. అయితే దేవుని ప్రజలు అనేది మనం ఆయన ప్రజలమా కాదా అనేది ఆయన నిర్ణయిస్తాడు. నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెనని చెప్పుకోవటానికి ఎవరికి అర్హత లేదు. ఎందుకంటే పిల్లలుగా స్వీకరించాడు ఆయన. కానీ ఆ పిల్లలుగా ప్రకటించడానికి కొన్ని నిబంధనలు మనకు మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఆ కొండ మీద ప్రసంగంలో మనం దేవుని పిల్లలుగా ఉండాలంటే ఎట్లా జీవించాలనేవి అక్కడ చెప్పడం జరిగింది. పాత నిబంధన గ్రంథంలో అయితేనేమో నిర్గమకాండంలోను, ద్వితీయోపదేశ కాండంలోను కూడా వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. సరే, ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన, దేవుని విశ్రాంతిలో నువ్వు ప్రవేశించాలంటే దేవుడు తన కార్యక్రమాలను ఎట్లాగైతే ముగించి విశ్రాంతిలో ప్రవేశించాడో, దేవుని పిల్లలు కూడా దేవుడు తమకు అప్పగించిన కార్యక్రమాల్ని అట్లా ముగించినప్పుడే విశ్రాంతిలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. మరి ఆదికాండంలో చూస్తే ఆయన సృష్టి అంతా కూడా సృష్టించి 7వ దినమున విశ్రాంతి. అది కూడా ఏమంటారు? దేవుడు నిద్రపోడు కదా, కునుకుడు నిద్రపోడు. మరి విశ్రాంతి ఏంటంటే మన కోసం నిర్దేశించబడింది. అది ఇంకో మాట చెప్పాలంటే తను సృష్టించిన సృష్టి అంతటిని ఒక పక్కన పెట్టి తన పోలికతో చేసిన నరంతో గడిపే సమయాన్ని ఆ 7వ రోజు కేటాయించుకున్నాడు దేవుడు అని చెప్పి అక్కడ వివరణ అనేది ఇవ్వటం జరిగింది. కాబట్టి దేవుని విశ్రాంతిలో మనం ప్రవేశించాలి అంటే ఆయన ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి కూడా సువార్త ప్రకటిస్తూ దేవుని సహాయంతో అనేక రకాలైన అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేస్తూ స్వస్థతలు అనుగ్రహిస్తూ, అంతకంటే ముఖ్యంగా శ్రమ పొందుతూ, ఎంతగా శ్రమ అంటే శిలువ మరణం పొందినంతగా శ్రమపడి తండ్రి చిత్తానుసారంగా ఆ శ్రమలు అనుభవించి తండ్రిని మెప్పించి, తండ్రి అప్పగించిన పని పూర్తిగా, తండ్రి నీవు నాకు అప్పగించిన పని నేను పూర్తిగా సమాప్తం చేశానని చెప్పి లెక్క అప్పగించి శిలువ మరణం పొంది పునరుత్థానుడు ఎట్లాగైతే లేచాడో, మనం కూడా అదే విధంగా మనకు అప్పగించిన కార్యక్రమాన్ని ఈ లోకంలోనికి మనం వచ్చాము అంటే మన కార్యక్రమాలు దేవుడు నిర్దేశించిన కార్యక్రమాన్ని ఆయన పునాది శ్రమలు ప్రచురం చేయి నిమిత్తము. అయితే మనం ఎక్కడి వరకు ఆగిపోతున్నామంటే రక్షణ పొందుతున్నాం, రక్షణానుభవాన్ని మనం పొందుతున్నాము. లాస్ట్ వీక్ మనం ట్రాన్స్ఫిగరేషన్ సండే, రూపాంతర ఆదివారం జరుపుకున్నాం. ఆ రూపాంతర అనుభవాన్ని మనం పొందిన తర్వాత మనం చేయవలసింది ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు రూపాంతరం చెందిన తర్వాత మన జీవితం ఎట్లా ఉండాలి అనేది
ఆ 12వ అధ్యాయం అంతా కూడా 13వ అధ్యాయం కూడా 14వ అధ్యాయం కూడా ఒక రూపాంతరం చెందినటువంటి వ్యక్తి ఏ విధంగా తన జీవితాన్ని మలుచుకోవాలి అంటే ట్రాన్స్ఫిగరేషన్ తోటే ఆగిపోకూడదు. ఒక ట్రాన్స్ఫార్మర్ గా నీ జీవితం మారాలి. ట్రాన్స్ఫిగరేషన్ అంటే నీలో నీవు మాత్రమే శక్తి నింపుకొని, నీలో నీవు మాత్రమే వెలుగు నింపుకొని అలా ఉండటం కాకుండా, ఒక ట్రాన్స్ఫార్మర్ మిగతా వాటికి ఎట్లాగైతే ఆ విద్యుత్ శక్తిని సప్లై చేస్తుందో అదే విధంగా నీవు పొందిన శక్తిని, నువ్వు కలిగి ఉన్న వెలుగును ఇతరులకు నువ్వు ఇవ్వాలి. మీరు వెలుగై ఉన్నారు లోకమునకు అన్నాడు కదా ఆయన. అలా ఇవ్వకుండా నేను పొందిన శక్తితో నేను మాత్రమే ఉంటాను, నా రక్షణానుభవం నాలోనే ఉంటుంది అన్నట్టయితే నువ్వు ఎవరికి కూడా దేవుడు నిన్ను నన్ను ఆ విధంగా ఆశించట్లేదు. ఆయన ఆశించేది ఏంటంటే ఒక కొవ్వొత్తి వెలిగిన తర్వాత మిగిలిన కొవ్వొత్తులు వెలిగించాలి కదా. అలాగా నిన్ను దేవుడు వెలిగించిన తర్వాత నువ్వు అనేక ఆత్మలు వెలిగించడానికి నీవు నీ కర్తవ్యంగా భావించాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. అదే విధంగా ఈ లోకయాత్ర ముగించుకుని విశ్రాంతిలో ప్రవేశిస్తారు. తమ ప్రయాస అంతా ముగించుకుని విశ్రాంతిలో ప్రవేశిస్తారని గుర్తు చేస్తున్నాం కదా. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, వారి ప్రయాసలు ముగించుకుని విశ్రాంతిలో ప్రవేశిస్తారు, వారి క్రియలు వారి వెంట వెళ్ళును అని చెప్పి ఉంది అక్కడ. వారి క్రియలు వారి వెంట వెళ్ళును. క్రియలతోటి మాత్రమే మనం రక్షణ పొందుతామా అంటే దాని కింద మళ్ళీ రిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్రియలు మనతో వెళ్తాయి మనం మరణించిన తర్వాత. అందుకనే ఆదరణ కూడుకులు ఎప్పుడు కూడా నేను పరలోకానికి వెళ్ళాడని నేను తప్పకుండా చెప్పగలను, ఈమె పరలోకానికి వెళ్ళింది నేను తప్పకుండా చెప్పగలను. చాలా మంది చెప్తూ ఉంటారు, అస్సలు ఎవరు కూడా చెప్పడానికి వీలు లేదు. అలాగే ఆ ఆత్మ పరలోకానికి వెళ్ళటానికి ప్రార్థించండి అని ఇంకా కొన్ని డినామినేషన్స్ ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. అది కూడా చాలా పొరపాటు. ఎందుకంటే ఒక వ్యక్తి ఏ రక్షణ అయినా రక్షణానుభవం అనేది భూమి మీద ఉంటుండగా, జీవంతో ఉంటుండగానే తప్పించి మరణించిన తర్వాత అతని ఆత్మీయ స్థితిని, ఆమె ఆత్మీయ స్థితిని మనం ఇంచు కూడా కదపలేము. కాబట్టి ఈ భూమి మీద సజీవులుగా ఉన్నప్పుడే ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించాలంటే మనకి ఆయన నిర్దేశించిన పనులు మనం సక్రమంగా చేయాలి. అలా చేసిన వారు మాత్రమే దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తారు. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అంటున్నాడు, ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము. ఇట్లు ధైర్యం కలిగి అంటే ఎవరికి ఆ ధైర్యం ఉంటుందని చూస్తే కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ప్రారంభం నుంచి చూస్తే, భూమి మీద మన గుడారము గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు ఉన్నదని ఎరుగుదుము. ఎవరు ఈ విశ్రాంతిలో ప్రవేశించగలరంటే మనము నివసించే ఈ గుడారం అంటే ఇల్లు కాదు సుమా, మన శరీరం అనే గుడారం. ఇది శాశ్వతమైనది కాదని మనకు తెలిస్తే, మనకు శాశ్వతమైన గుడారం పరలోకంలో ఉందని మనం తెలుసుకున్న వారం అయితే ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి మన జీవితాన్ని మలుచుకుంటాము. అదేవిధంగా మనము దిగంబరులం కాక వస్త్రము ధరించుకున్న వారంగా కనబడదుము. దిగంబరులు అంటే ఆ రక్షణ వస్త్రాన్ని మనం ధరిస్తాము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించుచు దీనిలో మూలుగుతున్నాము. మన శరీరం నానాటికి శిథిలమైపోతున్నప్పుడు అంతే కదా. మన యవ్వన కాలంలో ఉన్నట్టుగా వృద్ధాప్యంలోకి వచ్చినా మన శరీరం ఉండదు. ఈ శరీరం ఎంతకాలం ఎంత మనం ఎన్ని మెరుగులు పెట్టినా అది కృషించుకోవాల్సిందే ఈ శరీరం. అయినప్పటికీ మనం ఏ ధైర్యంతో ఉంటున్నామంటే ఈ శరీరం అశాశ్వతమైంది, శాశ్వతమైన శరీరం మనకి పరలోకం నుంచి దిగి వస్తుంది. దాన్ని ధరించుకోవటానికి అపేక్షించి మూలుగుతున్నాము. మూలుగుతాం అంటే ఇక్కడ ఏంటి, ప్రార్థనలు చేస్తున్నాము, విజ్ఞాపన చేస్తున్నాము, నన్ను రక్షించు తండ్రి. ఎవరు చేస్తారు ఈ ప్రార్థన? దేవుని ఔన్నత్యాన్ని, మానవుని యొక్క స్థితిని, తన స్థితిని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గమనించినటువంటి వాళ్ళు. అబ్రహాం అంటాడు కదా, నేను దుమ్మును ధూళిని. అదేవిధంగా శంకర్ అంటాడు కదా, ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా నేను యోగ్యుడను కాదు. అట్లాగా మనల్ని మనం పరిశీలించుకున్న వారు మాత్రమే ఈ శరీరం కృషించిపోయినా మనకి పైనుండి వచ్చే వస్త్రం మనం ధరించుకుంటామని ఒక నిరీక్షణ ఉంది. కాబట్టి ఆ వస్త్రం కోసం ఈ శరీరంలో ఉండి మూలుగుతూ ఉన్నాము. ఈ శరీరంలో మూలగటం అంటే
అది ఏదో దెబ్బ తగిలితే మూలిగినట్టు కాదు. అది ఆత్మ మూలుగుతో ప్రార్థిస్తుంటారు చూసారా, నిట్టూర్పులు విడుస్తూ ప్రార్థన చేస్తారు చూసారా. అది ఒక ఏదైనా విపత్కర సమస్య మన చుట్టుముట్టినప్పుడు మనం మోకరించి అనేక రకాలుగా నిట్టూర్పులు విడుస్తూ ప్రార్థిస్తాం. అలా కాకుండా మొన్న నేను ఒక బుక్ చదువుతుంటే, నిజమైన విశ్వాసం ఎప్పుడు కూడా ప్రేయర్ లో మోకరించిన సాధారణంగా మనం చేసే ప్రార్థన ఏంటంటే, నాకు ఆరోగ్యం ఇవ్వు, నాకున్న సమస్యలన్నీ తీసివేయి, రెండోది నా కుటుంబాన్ని కాపాడు, మూడోది ఆత్మరక్షణ కోసం ఒక అరక్షణ చేస్తాం. అలా కాకుండా ఆ భక్తుడు ఏమంటాడంటే, అసలు నువ్వు మోకరించిన వెంటనే నీ ఆత్మరక్షణ కోసం ప్రార్థన చేయి. రెండోది మానసిక ఆనందం, అంటే నాకు పలానా వస్తువు కావాలనో, లేకపోతే నేను పలానా నా స్నేహితురాలు నాతో సరిగ్గా ఉండేటట్టు, లేకపోతే నా బంధుమిత్రులు నన్ను ప్రేమించేటట్టు చేయమని నీకు ఎవరైతే ఇష్టం అవుతారో వాళ్ళ గురించి నువ్వు అడుగుతావు దేవుడిని. ఇక మూడోది వచ్చేటప్పటికి శరీరం గురించి, అంటే లోక సంబంధమైన విషయాలు, నాకు కారు కావాలనో మేడ కావాలనో, ఇది ఇలా ప్రయారిటీ ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, ముందు మూడోది పెడుతున్నాం, మధ్యలోది రెండోది. ఆత్మరక్షణ అనేది ఖాళీగా ఉంటే లేదు, లేకపోతే ఏదో చిన్న నా ఆత్మను రక్షించి ప్రభు అనుకుని లేచిపోతుంది. అట్లా కాకుండా ఎవరు మూలుగులతో ప్రార్థన చేస్తారు అంటే, నిజమైన విశ్వాసి ప్రార్థించే సమయంలో ఎక్కువ సమయం తన ఆత్మరక్షణకే, ఎక్కువ సమయం తన ఆత్మరక్షణకి. ఇప్పుడే కదా ఒక సోదరుడు గురించి చెప్పుకున్నాం మనం. ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే సమయానికి ఆయనకి తెలియదు. నేను నిన్న ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం ఎందుకో పంతగాని పరదేశ్ గారు ఎన్ని పాటలు రాశారని చూడటానికి చూడటానికి తీసేటప్పుడు ఓపెన్ చేసేటప్పటికి ఆ పక్క పేజీలో మార్టిన్ లూథర్ గారి ఫోటో ఉంది. దాని కింద ఏంటంటే, రాకడ కోసం సిద్ధపడండి అని బోల్డ్ లెటర్స్ రాశారు. ఎందుకు సిద్ధపడాలని దాని వివరణ కూడా ఇచ్చారు. దాని కింద ఏమిచ్చారంటే, భ్రష్టమైన మనసు మీకు దూరంగా ఉంచండి, భ్రష్టత్వంలో పడిపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మనం ఈ భ్రష్టత్వం గురించి హెబ్రీ పత్రిక ధ్యానం మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా భ్రష్టత్వం గురించి మనం ధ్యానించుకుంటున్నాం. నాకు అది చూడగానే, ఇంతకాలం నుంచి కీర్తన పుస్తకం ఉపయోగిస్తున్నాను కానీ ఈ మాట నేను చూడలేదా అనుకున్నాను. చాలా అవసరమైన టాపిక్ మనం ధ్యానించుకుంటున్నాం హెబ్రీ పత్రిక ద్వారా. భ్రష్టత్వం అంటే ఒకసారి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, దేవుడి గురించి మనకంతా తెలుసు, దేవుని ఔన్నత్యం గురించి తెలుసు, ఆయన చేసే మేళ్లు అనుభవించాం కొంతకాలం, ఆయనతో నడుస్తున్నాము అనుకుంటున్నాము, కానీ ఆయనకు దూరంగా జరిగిపోతూ లోకాన్నేమో నేను దేవుడి బిడ్డను, దేవునితో నడుస్తున్నానని చెప్పి లోకాన్ని మెప్పించుకుంటూ, అవసరమైతే మన మనస్సాక్షిని కూడా జో కొడతా ఉంటారు కదా, కాసేపు మాట్లాడుకుంటాం కదా, అలాగే మన మనస్సాక్షిని కూడా అణిచిపెట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోవటం అనేది భ్రష్టత్వం. పౌలు గారు పదే పదే చెప్తున్నాడు, భ్రష్టత్వంలో పడిపోకండి అని చెప్పారు. అది చాలా ప్రమాదకరమైనది. రాకడ సిద్ధపాటుకి మనం దూరం చేసేది ఏంటంటే భ్రష్టత్వంతో కూడినటువంటి మనస్సు. అంటే మన మనసు మనల్ని మోసం చేస్తే, నేను దేవునితోనే ఉన్నాను, నేను చేసే పని దేవునికి ఇష్టమైందే, దైవ చిత్తానుసారంగానే నేను ఉంటున్నానని చెప్పి మనసు మోసం చేస్తుంటే, వాక్యానుసారంగా మళ్ళీ మనం పరిశీలించుకోవాల్సి ఉంది. ఆ తర్వాత ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుతున్నాము, ఇది తీసివేయవలనని కాదు గాని మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని కోరుతున్నాము. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరును మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనం ధైర్యం ఎక్కడి నుంచి వచ్చే మనకంటే, ఆల్రెడీ మన కోసం యేసుక్రీస్తు అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనకంటే ముందుగా మన విజ్ఞాపనకర్త అక్కడ ఉన్నాడు. కాబట్టి మీరు ఈ రకంగా జీవించినట్టయితే మీరు నిత్య నివాసంలోకి వస్తారని ఆయన ముందుగానే మార్గం ఏర్పాటు చేసి మనకు వెళ్ళారు. కాబట్టి ఆ ధైర్యంతో ఆయన చూపించినట్టు మార్గం ఆ వాక్యానుసారంగా నడుచుకుంటూ, ఈ లోకంలో ఉన్నంత కాలము మన పరదేశము, మన శరీరము క్షయమైనది, అక్షయ శరీరం కోసం మీరు పాటుపడాలి. అక్షయ శరీరం కోసం పాటుపడేవాళ్ళు ఎప్పుడు కూడా దేవునితో అబ్బా తండ్రి అని మూలుగులతో మనం ప్రార్థిస్తూ ఉంటాం. అదే విధంగా ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:21-24 మీరు తర్వాత చూడండి. అక్కడ పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను బ్రతుకుంటూ క్రీస్తు కోసమే బ్రతుకుతున్నాను, చావైతే లాభం. ఎంత అష్యూరెన్స్ తో మాట్లాడుతానంటే, ఎంత కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతానంటే, ఆయన ఈ లోకాన్ని నేను విడిచిన వెంటనే నేను నా దేవుడి దగ్గర సేద తీరుతాను, కాబట్టి అది నాకు లాభకరమైంది.
చూడండి, చాలా తేలిగ్గా చెప్పేస్తాం. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో ఆ 3వ వచనం, ఒకరి జన్మదినము కంటే ఒకరి మరణ దినము మేలు. ఎలా మేలవుద్ది? అతని మరణ దినం మేలు ఎలాగవుద్ది అంటే అతను జీవించిన విధానాన్ని బట్టి. కాబట్టి చనిపోయిన వాళ్ళందరికీ మేలు కాదు, ప్రభువునందు ఎవరైతే నిద్రిస్తారో వాళ్ళకి మేలు. అదే విధంగా చావైతే లాభం అని పౌలు గారు అన్నారంటే, ఒక్కసారి పౌలు గారి జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే, పౌలు గారి జీవితం లాగా మనం జీవిస్తే మనకు కూడా చావైతే లాభమే. ఆయన అంటాడు, ఒకవేళ ఇక్కడే ఉండి పని చేయవలసి వస్తే దేవుని కోసం పనిచేస్తాను, అంతే దేవుని చిత్తం. ఏదేమైనా కూడా నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే దేవునితో కలిసి ఉండటం అనేది. అదే విధంగా ఇట్లాంటి వారు ఇక్కడే ఈ లోకంలోనే విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అంటే దేవుని విశ్రాంతి భూమి మీదే పొందుతారు వాళ్ళు. అట్లాంటి మనసు ఉన్న వాళ్ళు, నాకు దేవుడి దగ్గరికి వెళ్ళటం చాలా ఆనందకరము, నేను నివసిస్తున్న శరీరము ఇది క్షయమైంది, అక్షయ శరీరం కోసం నేను పాటుపడుతున్నాను, ఎవరైతే ఆధ్యాత్మిక జీవితానికి అంత ప్రాధాన్యత ఇచ్చారో వాళ్ళు భూమి మీద ఉంటాడు కానీ దేవుని విశ్రాంతిని అనుభవిస్తారు అని చెప్పి హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. అందుకనే ప్రయాసపడి భారం మోయి వాళ్ళారా రండి అని పిలిచారు కదా యేసుక్రీస్తు. నా కాడిని ఎత్తుకోండి దీన మనసు కలవాడని చెప్పి ఆయన అది సులువైందని చెప్పి ఆయన లైఫ్ స్టైల్ ఏంటో మీరు కూడా అట్లాగే ఉన్నట్టయితే విశ్రాంతి పొందుతారని చెప్పినప్పుడు ఆయన పిలుపుని అందుకుని ఆయన జీవితాన్ని మనం అనుసరించి జీవించినప్పుడు పరలోకానికి వెళ్ళక ముందే ఈ భూమి మీదే ఆ విశ్రాంతిని మనం అనుభవించగలం. చూడండి, చాలా మంది ఆధ్యాత్మిక గురువులు వారికి ఏం లేకపోయినా కూడా ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటారు, ఇతరులకు సంతోషాన్ని పంచేదిలో వాళ్ళు ఉంటారు. ఎందుకనంటే వాళ్ళకి లోక సంబంధమైన కోరికలన్నింటినీ కూడా జయించినటువంటి జితేంద్రులు కాబట్టి. అదే విధంగా ఆయన చెప్తున్న మాట అంటే రక్షణకు మాత్రం మన క్రీస్తు వైపే చూడాలి. మనం ఎన్ని మంచి కార్యాలు చేసినా పౌలు గారు చెప్పినట్టుగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో విశ్వాసమును కృప ద్వారా మీరు రక్షణ పొందారు అంటాడు ఆయన. కాబట్టి విశ్వాసంతో పాటు ఆయన కృప కూడా మనకు తోడైనప్పుడు మాత్రమే మనం ఆ రక్షణ మనం పొందగలము. రక్షణ 3 స్టేజెస్ అని చెప్పాను, నేను చాలాసార్లు చెప్తాను. ఇప్పుడు మనం రక్షింపబడిన వారము, లోకం నుంచి ప్రత్యేకింపబడితే రక్షణకు సూచన. ఆ రక్షణలో ఇప్పుడు మనం శుద్ధీకరించబడుతున్నాము. రక్షణ పొందిన మనము మన జీవితాన్ని మన చిత్తానికి కాకుండా దేవుని చిత్తానికి అప్పగించి వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు వాక్యం అనే ఉదక స్నానంతో మన శరీరానికి మలినం అంటుకోకుండా స్నానం ఎట్లాగైతే చేస్తామో మన మనస్సుకు మలినం అంటకుండా వాక్యంతో ఉదక స్నానం చేస్తూ మన జీవితాన్ని దేవునికి అప్పగించి ఆ శుద్ధీకరణ కార్యక్రమాన్ని జరుగుతుంది. ఇప్పుడు చివరికి జస్టిఫికేషన్, అది రక్షణలో 3rd స్టెప్ అనమాట. అంటే మనం ఎంతవరకు పర్ఫెక్ట్ గా ఉన్నామనేది దేవుడే చెప్తాడు. కాబట్టి ఇప్పుడు మనం 2nd స్టేజ్ లో ఉన్న మనము ఎప్పటికప్పుడు మనము దేవుని వైపు చూస్తూ ఉన్నామా లేదా, ఎందుకంటే ఆయనే రక్షణ ఇచ్చే దైవ కుమారుడు కాబట్టి ఆయన వైపే మనం చూడాలి. రక్షణకు క్రీస్తు వైపే మనం చూస్తూ ఉండాలి. అందుకనే పౌలు గారు అంటాడు, నేను ఎన్ని చేసినా కూడా గురి ఎద్దకే నేను పరిగెడుతున్నాను, నాకు ఒక గురి ఉంది. ఏంటి ఆ గురి? ఏంటంటే పరలోకానికి నేను వెళ్ళాలి. మనందరి అల్టిమేట్ గోల్ కూడా పరలోకమే, నిత్య జీవమే, దేవుని విశ్రాంతే. కాబట్టి మనం ఏ పని చేసినా అక్కడికి చేరటానికి మనకి ఇది అర్హత అవుతుందా లేదా అని చెప్పి మనల్ని మనం ఇప్పుడు కూడా పరిశీలించుకుంటూనే ఉండాలి. అదే విధంగా రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు అంటాడు, పని చేసే వారికి జీతం రుణమే కానీ దానం కాదు, భక్తిహీను నీతిమంతులుగా తీర్చితే అది అతని విశ్వాసానికి మూలం. అంటే అందరూ కూడా జీవితాంతం కష్టపడి జీవితాంతం దేవుణ్ణి అనుసరించిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారా అని ఒక క్వశ్చన్ కనుక మనకు వస్తే వెంటనే మనం స్ట్రైక్ అయ్యేది ఏంటంటే, వాట్ అబౌట్ సిలువలో 2వ దొంగ గొడవ ఏంటి? అక్కడికక్కడ అతను వాగ్దానం తీసుకున్నాడు కదా అంటే అప్పటి వరకు అతను సువార్త ప్రకటన పడలేదు, సువార్త వినలేదు. విన్న వెంటనే అన్ని కార్యక్రమాలు చేసేస్తాడు అతను. దేవుని తెలుసుకున్నాడు, పక్కవాడిని గద్దించాడు, సువార్త ప్రకటించాడు, దేవుడిని అడిగాడు, ప్రభు అని యేసు అని సంబోధించాడు, రక్షకుడా అన్నాడు, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు, పరలోకం గురించి మాట్లాడాడు. మొత్తం ఒక విశ్వాసి తన జీవితంలో చేయవలసిన కార్యక్రమాలన్నీ టక్టగా 5 నిమిషాల్లో కూడా అక్కడ జరిగినాయి కాబట్టి అతను ఆ వాగ్దానం పొందాడు. కాబట్టి మనం అతను భక్తిహీనుడు కదా, అతను నీతిమంతుడుగా దేవుడు ఎట్లా తీరుస్తాడు అంటే దేవుడు పక్షపాత కానే కాదు.
అతను భక్తిహీనుడిగా ఉండటానికి కారణం ఏంటి? ఇంతవరకు మనకు తెలుసు కదా, ఒక యజమాని తన పొలంలో పనిచేయటానికి 6 గంటలకు ఒకసారి, 9 గంటలకు ఒకసారి, 12 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి, 5 గంటలకు ఒకసారి కూలీని పిలవటానికి పంపిస్తాడు. 5 గంటలకు పనికి వచ్చిన వారు కూడా ఉదయం 6 గంటలకు పనికి వచ్చిన వారితో సమానమైన వేతనం ఇచ్చేటప్పటికి ఈ ఉదయం 6 గంటలకు వచ్చిన వారికి చాలా బాధ కలుగుద్ది. దీనికి కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్పింది ఏంటంటే, ఈ 5 గంటల వరకు వారిని ఎవరిని పనికి పిలవలేదు, అట్లాగే వారికి అప్పటి వరకు సువార్త వినిపించబడలేదు. సువార్త వినిపించిన తర్వాత వారి జీవితం ఎట్లా ఉన్నది? నువ్వు 5 గంటల పొలంలో ప్రవేశించి నీ పని విధానం యజమానుడు చూస్తాడు. రూతును గమనించాడు బోయజు. గమనించి, కుమారి నువ్వు ప్రక్క పొలాలకు వెళ్ళొద్దు, నా పొలంలోనే పని చేయన్నాడు. అదే విధంగా పక్క వాళ్ళకు కూడా చెప్పాడు, ఆమె ఏరుకోవటానికి పరిగె కొంచెం ఎక్కువగా వదిలిపెట్టండి అని. ఎందుకంటే ఆ కమిట్మెంట్ చూస్తాడు రూతులో. అలాగే దేవుడు కూడా సువార్త చిన్నప్పటి నుంచి నువ్వు వింటున్నావా, యవన కాలం నుంచి నువ్వు వింటున్నావా ఎప్పుడని కాదు, కానీ విన్న దగ్గర నుంచి దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చిన నుంచి నీ ప్రవర్తన ఎట్లా ఉంది, దేవుని కోసం నువ్వు ఎట్లా జీవించావు, దేవుని కోసం నువ్వు ఏ కార్యాలు చేసావని చూసి అప్పుడు నేను నీతిమంతుడిగా తీరుస్తాడు. దేవుడు పక్షపాత అనేది వాడు కాదు. చాలా మందికి ఈ డౌట్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. అదే విధంగా దేవుని చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు అంటాడు దావీదు మహారాజు. అంతే కదా, 51వ సంకీర్తనలో రాజు అయ్యుండి పశ్చాత్తాపం ఎంతగా ప్రకటించాడు దావీదు మహారాజు. ఎందుకంటే దేవుని చేత నేను నిర్దోషాన్ని ఎంచబడితే నేను తప్పించి దేవుని సన్నిధి నాకు ఉండదు. ఆధ్యాత్మిక నేత్రాల్లో పరలోకం అనేది దావీదు మహారాజుకు తెలుసు. 16వ సంకీర్తనలో మనోహర స్థలంలో నేను పాలు పొందుకున్నానని చెప్పంటాడు. కాబట్టి అట్లాంటి మనోహర స్థలంలో పాలు పొందుకోవాలంటే దేవుని చేత నిర్దోషగా ఎంచబడాలి. మనుషులు ఇచ్చే సర్టిఫికేట్స్ మనకి పనికిరావు. అదేవిధంగా 11వ వచనంలో చూస్తే, మనలో మన సాటి వారిలో అవిశ్వాసం, అవిధేయత ఉందేమో పరీక్షించుకుంటూ ముందుకు సాగాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. క్రైస్తవులు నువ్వు మాత్రమే రక్షణ కాదు, నీ కుటుంబ సభ్యులు మాత్రమే రక్షణ కాదు, నీ పక్క వారు, వాక్యం తెలియని వారు, వాక్యం తెలుసుకోవాలని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వరకు నువ్వు సువార్త చెప్తున్నావా? నేను చిన్న ఆర్టికల్ చదువుతున్నాను మొన్న. అందులో ఏంటంటే, ఒక హోటల్ రూమ్ కి 2 స్నేహితులు అక్కడ హోటల్కి వచ్చిన తర్వాత పరిచయం అవుతారు. ఆ ఉదయం నుంచి వాళ్ళు కలిసి మాట్లాడుకుంటారు. రాత్రి వచ్చేటప్పుడు కూడా డిన్నర్ చేసిన తర్వాత చాలాసేపు మాట్లాడుకుంటారు. వెళ్ళి ఎవరి రూమ్ లోకి వాళ్ళు నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత తెల్లవారు లేచేటప్పుడు ఎదురుగుండా ఉన్న రూమ్ లో ఆయన చనిపోయాడని తెలిసింది. ఈ పక్క రూమ్ లో ఉన్న ఆయన చాలా దుఃఖపడ్డాడంట. అయ్యో, ఇతనికి మరణం ఇంత తొందరగా వస్తుంది అనుకుంటే నేను సువార్త ప్రకటించేవాడిని, ఇప్పుడే కదా పరిచయం అయ్యాడు, రేపు రుతుట నుంచి ఇతను సువార్త ప్రకటించవచ్చు అనుకున్నాను, దేవుడు నాకు ఆ సమయం ఇవ్వలేదు అని చెప్పి చాలా బాధపడ్డాడు. అందుకనే సమయం అనక అసమయం అనక నీవు ఎప్పుడు కూడా సువార్త ప్రకటించాలి. నిన్న మా చర్చిలో ఒక ఆమె మెమోరియల్ ప్రేయర్ జరిగింది. అక్కడ నేను అదే చెప్పాను, పంతగాని పరదేశి గారి యొక్క మనవరాలు వద్దావిడ. ఆవిడ గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, 2 టీచర్స్ అన్య స్త్రీలు ఫలానా టీచర్ గారండి ఎవరితోటన్నా మాట్లాడితే దేవుడు తనకు చేసిన మేలు గురించి చెప్తూ యేసుక్రీస్తు నమ్ముకోండి మీరు కూడా మేలు పొందుతారని చెప్తారండి ఆవిడ. అదే గొప్ప సువార్త. పర్వాలేదు, అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి, 4 గోడల మధ్య నేను చక్కగా చెప్పొచ్చు అనుకున్న దగ్గర సువార్త చెప్పడం కాదు, కానీ దేవుని ఎరుగని బిడ్డల దగ్గర ఓపికతో మనం సువార్త చెప్పాలి. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే, నీతో పాటు అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. పౌలు గారు అంటారు కదా, నా కిరీటం మీరే, నా కిరీటంలో ఉన్నటువంటి వెలగల రాళ్ళు మీరే. ఎవరైతే వాక్యం విని ఎవరైతే ఆత్మరక్షణ పొందారో వారే కదా నా కిరీటం. నా కిరీటంలో వెలగల రాళ్ళు ఎవరైనా ఏమైనా ఉన్నాయంటే మీరే అంటాడు. అట్లాగా మనం నీతి కిరీటం మనం పొందాలి అంటే ముందు ఈ సేవా కార్యక్రమం మనం చేయాలి. అదేవిధంగా 11, 12 వచనాల్లో చూస్తే, పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుతుంది. పరలోక రాజ్యం ఎక్కడ ఉంటుందంటే, మనకు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చే యోహాను గురించి చెప్తూ, పరలోక రాజ్యంలో ఇతను చాలా అల్పుడుగా ఉంటాడు అని చెప్పి బాప్తిస్మిచ్చే యోహాను గురించి చెప్పడం జరిగింది. దాని మీద చాలా కాంట్రవర్సీ ఉంది.
ఎందుకు యేసుక్రీస్తు ఆ మాట అన్నారని దాన్ని చాలా మనం కొంత ధ్యానించుకున్నాం. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకోసం ఏర్పాటు చేయబడినటువంటి పరలోక రాజ్యం ఎవరి చేత బలాత్కారంగా నింపబడుతుంది. ఈ మాటకు అర్థం ఏంటంటే ముందు పరలోక రాజ్యం దేవుడు ఎవరి కోసం సృష్టించాడు? తన బిడ్డల కోసం, ఇశ్రాయేలీల కోసం సృష్టించాడు. అయితే అపవాదికేమో పాతాళం నిర్దేశించబడింది. అపవాది బయటకు వచ్చి దాని ప్రభావం చూసి దాని సైన్యాన్ని పెంచుకుంటాం, అపవాది సైన్యాన్ని పెంచుకోవటం జరిగింది. అపవాది అనుచరులంతా కూడా పాతాళానికి వెళ్ళవలసిన వాళ్ళు. అయితే ఈ పరలోక రాజ్యం నింపబడవలసిన స్థానంలో ఎవరి కోసమైతే పరలోకం సృష్టించబడింది వాళ్ళు అపవాది అనుచరులకు వెళ్ళిపోతున్నారు. కానీ అన్య జనులు అత్యాసక్తితో మారు మనసు పొంది వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నారు. మనం కొర్నేలి ఇంటి దగ్గర పేతురు గారు మాట్లాడిన మాటలు మనం చూస్తాం కదా. వీళ్ళకి బాప్తిస్మం ఇవ్వకుండా ఎవరు ఆపగలరు? నేను యూదులకు మాత్రమే సేవ చేస్తాను అనుకున్నాను, కానీ ఈ అన్య జనులు ఇంతగా వీళ్ళు ఆసక్తి చూపించి రక్షణ పొందడానికి వీరు సిద్ధంగా ఉన్నప్పుడు వీరికి బాప్తిస్మం ఇవ్వకుండా నేను ఎట్లా ఆటంకపరచగలను? అంటే అట్లాంటి వాళ్ళు పరలోక రాజ్యాన్ని త్వరగా ఆక్రమించుకుంటున్నారు. మొదటి వారు కడపటి వారు మొదటి వారు అవుతున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. పౌలు గారు ఏమంటారంటే వాళ్ళు రాకూడదని అంటలేదు, కానీ అసలు రావాల్సిన వాళ్ళు ఎవరి కోసమైతే ముందుగా క్రీస్తు సువార్త ప్రకటించాడు, ఎవరి కోసమైతే ఆ పరలోక రాజ్యం ఏర్పాటు చేయబడిందో వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అన్యజనులు వస్తున్నారు. ఎంతమంది వచ్చినా అది స్థలం లేని ప్లేస్ కాదంటే మనల్ని జాగ్రత్త పరచడానికి ఆ మాట మాట్లాడటం జరిగింది. పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుతూ ఉందంటే ఎంతో మంది మీకంటే విశ్వాసం పొంది, ఎంతో మంది సురేఖ స్త్రీని చూసి ఆమె అన్యురాలు కదా, యేసుక్రీస్తు ఏమంటాడు ఆమెతో చివరికి, అమ్మా నీ విశ్వాసము గొప్పది. అదే విధంగా మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆ శతాధిపతిని చూసి ఆయన ఏమంటాడు, సమాజ మందిరపు అధికారిని చూసి ఏమంటాడు, ఇశ్రాయేలీలో ఇంత విశ్వాసం నేను చూడలేను అంటాడు. ఇద్దరు అన్యులే ఇట్లా పరలోకానికి వెళ్ళిపోతున్నారు. అసలు ఎవరైతే దేవుని గురించి తెలుసుకుని ముందుగా పరలోకానికి వెళ్ళాలి వాళ్ళు వెనకబడిపోతున్నారని చెప్పారు. అదే విధంగా లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వచనంలో ఆయన అంటాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించి ప్రయాణించండి. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఇష్టపడతారు కొంతమంది, కానీ ప్రయాణం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం వెనకడుగు వేస్తారు. మనకు తెలుసు కదా, మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, మార్కు సువార్తలో కూడా అతని గురించి రాయబడింది. ఒక యవనస్తుడు వచ్చి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందటాన్ని నేను ఏం చేయాలి అంటాడు. అతను యవనస్తుడు, అధికారి, డబ్బు ఉంది, అంత ధర్మశాస్త్రం తెలుసు, పద్యార్థులు తెలుసు, అన్ని తెలుసు. అతను మరి ఎందుకు రైట్ ప్లేస్కి వచ్చాడు, రైట్ చాయిస్ తీసుకున్నాడు, ఎవరిని అడగాలని చెప్పి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, యేసుక్రీస్తు దగ్గర మోకరించి బోధకుడా నిత్య జీవం పొందడం నేను ఏం చేయాలి అంటే అతని ఉద్దేశం ఏంటంటే, నువ్వు అంతా ఆల్ రైట్, నువ్వన్నీ నెరవేరుస్తున్నావు కాబట్టి నీకు నిత్య జీవానికి వెళ్ళిపోవటానికి అర్హత ఉందని చెప్తారు యేసుక్రీస్తు అనుకున్నాడు. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఆ పద్యార్థులు చెప్పేటప్పటికి అన్ని అనుసరిస్తున్నాను అంటాడు. అయితే ఒక పని చెయ్యి, నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటాడు. అక్కడ పట్టుకుంది అతను మిక్కిలి ధనవంతుడు కాబట్టి ఏం చేశాడు, మిక్కిలి వ్యసన పడుతూ తిరిగి వెళ్ళిపోయాడు. అంటే ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఉత్సాహం చూపే వాళ్ళు ఉంటారు. కొంత దూరం ప్రయాణించేటప్పటికి జాన్ బన్యన్ గారి యాత్రిక ప్రయాణాలు చాలా చక్కగా దీని గురించి వివరించబడింది. మన సొలొమోను జీవితాన్ని చూస్తే ప్రారంభం చాలా బాగుంటది, ఎండింగ్ మాత్రం అసలు ఏమీ బాగుంది. ప్రారంభం చక్కగా గిబియాలో 1000 దహన బలులు అర్పించి దేవుని దర్శనం పొంది వాగ్దానాలు పొందినటువంటి సొలొమోను చివరికి ఎట్లా పత్రం అయిపోవడం మనం చూస్తా. అంటే ఇరుకు మార్గంలో ప్రయాణిద్దాం అనుకుంటారు, ఇరుకు మార్గం అంటే దేవుని మార్గంలో, కానీ చివరికి వచ్చేటప్పటికి విశాలమైన మార్గంలోకి వెళ్ళిపోతారు. అదే విధంగా సౌలు జీవితాన్ని కూడా, ప్రారంభ జీవితాన్ని చూస్తే మనం రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 9వ అధ్యాయంలో చూస్తే దైవజనుని సందర్శించడానికి వెళ్ళేటప్పుడు చాలా వినయంగా అతనికి ఇచ్చే కాన్ఫ్లే తీసుకుని సమూయేలు దగ్గర చాలా బాగా వెళ్తారు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఏమైంది, ఒక్కరోజునే తన కుమారుని పోగొట్టుకుని తను కూడా గిల్బో పర్వతం మీద మరణించాడు. అదేవిధంగా సంసోన్ జీవితాన్ని చూస్తే నాజీర్గా ప్రతిష్ఠింపవలసిన వాడు, నాజీర్గా ప్రతిష్ఠింపబడిన తర్వాత కూడా అతని జీవితం ఏమైంది, చివరికి కన్నులు ఊడదీయబడినాయి. అలా ఇరుకు మార్గంలో ప్రవేశించి చివరి వరకు ఇరుకు మార్గంలో ప్రవేశించిన వారిని మనం చూస్తే, పౌలు గారి జీవితాన్ని మనం చూస్తే
ఆ దమస్కు మార్గంలో దర్శనం అయిన వెంటనే ఇరుకు మార్గంలో ప్రవేశించాడు ఆయన. చివరి వరకు హతసాక్షి అయ్యే వరకు ఆ ఇరుకు మార్గంలో నడుస్తూనే ప్రయాణిస్తూనే ఆ ఇరుకు మార్గంలోనే ఆయన చనిపోయాడు. అట్లాగా ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించడం మాత్రమే చూడండి, చాలా మంది మనం చెప్తాం కదా, ఆరంభ శూరులు ఆంధ్రులు అని చెప్పి, అలాగా మొట్టమొదటి చాలా ఉత్సాహంగా ప్రవేశిస్తాం కొన్ని కార్యక్రమాలకి, వెనక్కి వెళ్ళిపోతాం. ఏ కార్యక్రమాన్ని నువ్వు అలా విడిచిపెట్టినా పర్వాలేదు, కానీ నీవు రక్షణ పొందే రక్షణ మార్గంలో నడిచేటప్పుడు ప్రారంభం కంటే అంతకంతకు మధ్యాహ్నపు వెలుగుల తేజరెళ్ళాలంటాడు యెషయా ప్రవక్త నీ విశ్వాసం అనేది. అట్లా తేజరెళ్ళిన వాడే ఆ ఇరుకు మార్గం చివరి వరకు ప్రయాణించగలడు. కాబట్టి ఆ విశ్రాంతిలో ప్రవేశించాలంటే మొట్టమొదటి 10వ అధ్యాయం ఏం చెప్పాడు? దేవుడు ఎట్లాగైతే తన తండ్రి అప్పగించిన కార్యక్రమాన్ని ముగించి విశ్రాంతిలో ప్రవేశించాడో అదే విధంగా మనం ప్రవేశించాలన్నాడు. 11వ వచనానికి వచ్చేటప్పటికి, నీ చుట్టూ ఉన్నవారు ఎట్లా ఉన్నారు, వారు అవిధేయత అవిశ్వాసంలో పడిపోతున్నారేమో వారిని కూడా నువ్వు పరీక్షించి వారితో పాటు నువ్వు నడవాలి అని చెప్పడం జరిగింది. ఇక 12, 13 వచనాలకు వచ్చేటప్పటికి, మీ హృదయం కఠినపరుచుకోవద్దు. ఈ వచనాన్ని మనం హెబ్రీ గ్రంథకర్త ఈ హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో కూడా మనం చూసాం. మీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు అంటే దేవుని వాక్యం తిరస్కరించడమే, దేవుని స్వరాన్ని తిరస్కరించడమే, దేవుని పిలుపుని తిరస్కరించడమే కఠినపరుచుకోవటం. రేపు వస్తానులేదు తండ్రి, ఆదివారం చాలా ఆదివారాలు నన్ను కదా తండ్రి, ఈ ఒక్క ఆదివారం నన్ను వదిలే. ఈ వాక్యం కాస్తే ఫేలిక్స్ ఏమంటాడు? నేను మరొకసారి వింటాను వాక్యం అంటాడు పౌలు గారితో అపోస్తల కార్యాల్లో. అగ్రిప్ప ఏమంటాడు? ఇంత సులువుగా నన్ను క్రైస్తవం చేయాలనుకుంటున్నావా అంటాడు. అట్లా హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. ఆ పిలుపు విన్న వెంటనే మెత్తని హృదయంతో, దున్నబడిన హృదయంతో ఆ వాక్యాన్ని స్వీకరించండి. దేవునికి ఆయన అంటున్నాడు ఏంటంటే, నీకు పుట్టిన మొదలుకొని వాక్యోపదేశం ఉంటుంది, 2 అంశాలు కలిగినటువంటి ఖడ్గం లాంటిది వాక్యం. అట్లాంటి వాక్యాన్ని ఇచ్చిన దేవుడికి వివేచన శక్తి నువ్వు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ. జ్ఞానేంద్రియాలని, హృదయాన్ని పరిశోధించే దేవుడు ఆయన. ఇర్మియా గ్రంథకర్త అంటాడు కదా, జ్ఞానేంద్రియంతో సహా పరిశీలించి తీర్పునిచ్చే దేవుడు నీవు అంటాడు. అదే విధంగా సంకీర్తన 139లో, నేను ఆకాశంకి ఎక్కిన నువ్వు అక్కడ ఉన్నావు, నేను సముద్రంలోకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు, నేను ఎక్కడికి వెళ్ళినా నీవు నన్ను చూస్తున్నావు. అదే విధంగా యథార్థవంతులు బారపరచడానికంటే ఆయన కనుదృష్టి ఎప్పుడు కూడా లోకమంతా సంచారం చేస్తూ ఉంటుందంట. కాబట్టి ఆయన తప్పించుకుని మనం ఏమీ చేయలేం. నీకు వాక్యం ఇచ్చాను, వాక్యం విన్నావు, వాక్యానుసారంగా జీవించట్లేదు కదా నువ్వు అని అడుగుతాడు ఆయన తీర్పు సమయంలో. నేను వాక్యం వెళ్ళలేదు ప్రభా, నాకు అర్థం కాలేదు ప్రభా, నువ్వు తప్పించుకోవటానికి వీల్లేదని చెప్పి అంటున్నాడు. అది అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, రక్షణ అనే శిరస్త్రాణము వాక్యం అనే ఖడ్గాన్ని ధరించండి అంట. అంటే రక్షణ అనే శిరస్త్రాణం అంటే అపవాది తిష్ట వేసేది ఎక్కడ? మన తల్లో, మన మనసులో, మన బ్రెయిన్ లో. కాబట్టి దానికి రక్షణ అనే శిరస్త్రాణం మీరు తగిలించండి. అప్పుడు అపవాది కార్యక్రమాలు అక్కడ బంద్ అయిపోతాయి. దేవుని వాక్యంతోనే నింపబడి ఉండాలి మీ మస్తిష్కం అంతా కూడా. అపవాదికి చోటు లేకుండా అక్కడ రక్షణ శిరస్త్రాణం ధరించండి. వాక్యం అనే ఖడ్గం ధరించండి. ఖడ్గం అంటే 2 అంచులు కలిగింది. వాక్యం అనే ఖడ్గం 2 అంచులు కలిగిందంటే వాక్యం నీకు బోధిస్తూ ఉంటుంది, అట్ ది సేమ్ టైం తీర్పు చెప్పేది కూడా వాక్యమే. ఆ వాక్యం చెప్పేటప్పుడు హృదయాన్ని గుచ్చుకుంటది కొంతమంది. అదే కదా అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో పేతురు గారు ప్రసంగించిన తర్వాత వెంటనే వాళ్ళు హృదయంలో నొచ్చుకుని మేమేం చేయాలి అన్నాడు. అలా వాక్యం విన్న వెంటనే హృదయంలో గుచ్చుకుంటది అనమాట. అది 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం. అంటే ఒక పక్క బోధిస్తూనే ఒక పక్క అది తీర్పు కూడా చెప్పేస్తూ ఉంటది. కాబట్టి నువ్వు ఆ ఖడ్గాన్ని ధరించండి అని చెప్పంటాడు. అదే విధంగా నువ్వు రక్షింపబడి వాక్యం లేకపోయినా అనవసరం. నేను రక్షణ పొందానండి, కానీ వాక్యంతో నాకు పని ఏంటండి? వాళ్ళు ఎవరో చెప్పారు, యేసుప్రభు రక్షకుడు, నమ్ముకో నువ్వు రక్షింపబడతావు, పరలోకానికి వెళ్ళిపోతావు అని చెప్పారండి, అంతవరకే తెలుసండి నాకు. బైబిల్లో మరి ఏ వాక్యము తెలియదండి, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఆయన అన్నాడు కదా, రక్షణ కలుగునట్టు నీ నోటితో ఒప్పుకుని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపిన హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అని చెప్పి. కాబట్టి నీకు వాక్యం అంతా తెలియాలి.
అలా వాక్యం అంతా తెలిసి రక్షింపబడకపోయినా దానివల్ల ప్రయోజనం అనేది లేదు. కాబట్టి రక్షింపబడాలి, వాక్యం కూడా ఉండాలి. ఈ రెండు ఉండాలి సైమల్టేనియస్ గా. ఒకటి ఉంటే ఒకటి లేకపోతే దానివల్ల ప్రయోజనం అనేది ఏమీ లేదు. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి ఉండవలసినటువంటి మరొక లక్షణం ఏంటంటే రక్షణానుభవం ఉండాలి, వాక్యానుభవం ఉండాలి. నువ్వు ఎట్లా రక్షింపబడ్డావో ఇతరులకు వివరించి చెప్పినప్పుడే కదా వాళ్ళు రక్షింపబడేది. కాబట్టి నీకు రెండు ఉండాలి, ఒకటి ఉండి ఒకటి లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. ప్రవక్త ఇర్మియా అంటాడు 23:29 నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు కొట్టే సుత్తి వంటిది కాదా అంటాడు. బండను బద్దలు కొట్టే అంటే వాక్యం అనేది ఎలా ఉంటుందంటే మనం కఠినపరుచుకోకపోతే అది ఎలా ఉంటది, బండను పగలగొట్టే సుత్తిలా ఉంటదంట. అది అగ్ని వంటిది, కాల్చేస్తాను. అందుకని అమ్మాయి గ్రామస్తులు నడిచి వెళ్ళేటప్పుడు వాళ్ళు అనుకుంటారు కదా యేసుక్రీస్తు గురించి, ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయం మండలేదా? ఆ వాక్యం నిజంగా మనం ఆహ్వానిస్తే మన హృదయంలోకి అది దహించు అగ్ని. ఆ వాక్యంలో మంట వచ్చినప్పుడు మనలో ఉన్న పాపం అనేది భస్మం అయిపోద్ది అనమాట. అందుకనే మత్తయి సువార్త 1:10 సాతాను అలా పీడించినప్పుడు యేసుక్రీస్తు వాక్యం ద్వారానే సాతాను జవాబు చెప్పడం అనేది జరిగింది అపవాదికి. అదేవిధంగా పరిసయ్యులు, శాస్త్రులు, మరి సద్దూకయ్యులు ఎన్నో ప్రశ్నలు ఆయన వేసినప్పుడు ఆయన వాక్యం ద్వారానే వారికి సమాధానం చెప్పడం జరిగింది. కానీ ఆయన సొంత మాటలతో ఏమి కూడా చెప్పలేదు. ధర్మశాస్త్రంలో ఇట్లా లేదా, దేవుడు ఇట్లా చెప్పలేదా అని చెప్పి వాక్యంతో ఆయన జవాబు చెప్పాడు. మనం కూడా ఏమన్నా ప్రశ్నించినప్పుడు ఆ వాక్యం ద్వారా మనం చెప్పాలంటే వాక్య పరిజ్ఞానం అనేది క్రైస్తవులకు చాలా అవసరమైనది. దినవృత్తాంతాల గ్రంథం నేను చెప్పాను కదా, యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా ప్రచారం చేస్తూ ఉంది. నువ్వు యథార్థంగా ఉన్నావా లేదా అని ఎవరు నీకు సర్టిఫికెట్ ఇవ్వక్కల, నాకు సర్టిఫికెట్ ఇవ్వక్కల. లోకం అంతా కూడా ఆయన కనుదృష్టి ప్రచారం చేస్తూనే ఉంది. నువ్వే టైంలో ఏం చేసావో ఆయన సింహాసనం నుండి వంగి చూచే దేవుడు అంటాడు సంకీర్తన 102వ సంకీర్తనలో. ఆయన మనం ఏం చేస్తున్నాం చూడటానికి సింహాసనం నుంచి అంటే వంగి చూస్తాడంట. దీనులను పైకి లేపడానికి వంగి చూస్తాడు, ఎట్ ది సేమ్ టైం మనల్ని పరిశీలిస్తానికి కూడా ఆయన వంగి చూస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి రోమా పత్రిక 14:12 అంటాడు, ప్రతి వాడు తనను గూర్చి లెక్క అప్పగించాలి. నీ లెక్క నువ్వే అప్పగించాలి, నా లెక్క నేనే అప్పగించాలి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటూ ఆయన అడుగుతాడు. ఆ లెక్కలో ఇతరుల గురించి కూడా లెక్క ఉంటది, ఇతరుల గురించి కూడా లెక్క ఉంటది. నీ పక్కన ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా నువ్వు సువార్త చెప్పావా? కనీసం వాళ్ళ గురించి ఎప్పుడైనా ప్రార్థించావా? వాళ్ళ మంచి చెడ్లు ఎప్పుడైనా తెలుసుకున్నావా? అసలు దేవుని గురించి పరిచయం చేస్తావా నువ్వు అని లెక్క అడిగే రోజు ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం సువార్త ప్రకటించాలి. మనకున్నది ఏంటంటే ఏమనుకుంటారో అవతల వాళ్ళు అని ఒక రకమైనటువంటి భయం. ఏదోలే ఎందుకులే మనం ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరి గురించి. సాధ్యమైనంత వరకు సువార్త ప్రకటించండి. కరపత్రాలు ప్రింట్ చేయించి పంచిపెట్టు, అది కూడా సువార్తే. కరపత్రాలు చదవడం రాని వారికి చదివి వినిపించి ఇది సారాంశం అని చెప్పడం కూడా సువార్తే. బైబిల్ వాక్యం రోజుకు ఒక్క వాక్యం చెప్పడం కూడా మనం సువార్తే. అది వాక్యం తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి మనం ఎంత చెప్పినా దానివల్ల ప్రయోజనం అనేది లేదు. అదేవిధంగా 14 అంటాడు, ఆయన మన ప్రముఖ యాజకుడు. ఇది 2:17 నుంచి మొదలవుద్ది ఈ టాపిక్. 5:18 ముగుస్తుంది. ఆయన ప్రముఖ యాజకుడు ఎట్లా అయ్యాడంటే, పాత నిబంధన కాలంలో యాజకులు ముందుగా వారి పాపాలకు బలి అర్పించుకుని అక్కడికి వచ్చినటువంటి ప్రజల యొక్క పాపాలకి బలి అర్పించేవాళ్ళు. సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళకి ఆ పరిశుద్ధ ప్రాంగణంలో వాళ్ళు ఆరాధించడానికి అవకాశం ఉంది. కానీ యేసుక్రీస్తు ఆ పరిశుద్ధాలయాలు అందరూ ప్రవేశించడానికి, ఆ తెరను తొలగించడానికి ఆయన శరీరాన్ని తెరగా సమర్పించి మనకి మార్గం, ఆ పరిశుద్ధ ప్రాంగణంలోకి వెళ్ళటానికి మనకు మార్గం ఏర్పాటు చేసి ఆయన ఆకాశ మండలం గుండా ప్రయాణమై వెళ్ళి దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి నిలుచుండి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే యూదులకి ఏంటంటే ఆయనంత ప్రముఖ యాజకుడిగా వాళ్ళు ఒప్పుకోవటానికి వాళ్ళకి ఇష్టంగా లేదు. వాళ్ళ దృష్టిలో ఎంతసేపు యాజకుడు అంటే ఒక డ్రెస్, అంగు ఆర్భాటం, ఆ వెనక ముందు జనం నడవటం, సంవత్సరానికి ఒకసారి ప్రవేశించడం, ఇదంతా వాళ్ళు దృష్టిలో ఒకటి. ఇట్లా ఉన్నటువంటి ఈ యాజకుడిని క్రీస్తుని యాజకుడిగా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కానీ పాత నిబంధన యాజకుడు చేసినటువంటి కార్యక్రమం అంటే ఈ క్రొత్త నిబంధన యాజకుడైన క్రీస్తు
మన కోసం చేసే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే పాత నిబంధన యాజకుడు మన కోసం శిలువ మరణం పొందలేదు, మన కోసం బలి పశువుగా తనను తాను సమర్పించుకోలేదు, మన కోసం తాను విజ్ఞాపన చేయలేదు. ఈ 3 కార్యక్రమాలు కూడా యేసుక్రీస్తు చేశారు, చేస్తున్నారు. కాబట్టి ఈయన ప్రముఖమైనటువంటి యాజకుడు. అది యూదులు ఇంకా గుర్తించకపోవటం వల్లే వాళ్ళు క్రీస్తుని అంగీకరించటం లేదు. వాళ్ళకి మనం అర్థమయ్యే రీతిలో బోధించవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది అంటున్నాడు. అదేవిధంగా 15వ వచనాన్ని చూస్తే మన ప్రధాన యాజకుడు సహానుభవం కలిగిన వాడు, అంటే సానుభూతి కాదు, సహానుభవం కలిగిన వాడు. సింపతి, ఎంపతి అనేది మనకు తెలుసు కదా. సింపతి అంటే సానుభూతి చూపించడం, ఎంపతి అంటే సహానుభవం చూపించడం. నేను ఇదివరకు మీకు చెప్పానేమో వాక్యం, మిస్సెస్ బీమ్ స్కూల్ అని ఒకటి, మిస్ బీమ్ స్కూల్ అని ఒకటి మాకు 9th క్లాస్ ఇంగ్లీష్ రీడర్ లా లెసన్ వేయటం జరిగింది. అక్కడ ఏంటంటే ఎవ్రీ సాటర్డే ఒక అమ్మాయి బ్లైండ్ గర్ల్ గా నటిస్తే, యాక్ట్ చేస్తే, ఆ అమ్మాయికి అటెండర్ గా ఇంకొక అమ్మాయి ఉంటుంది. ఒక అతను మూగ అబ్బాయిగా నటిస్తే అతనికి హెల్పర్ గా ఒక కుర్రోడు ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏమో ఈ హెల్పర్ గా ఉన్నవాడు మూగ అబ్బాయిగా నటించాలి, హెల్పర్ గా ఉన్న అమ్మాయి బ్లైండ్ ఉమెన్ గా. ఎందుకంటే వీళ్ళు అటెండర్ గా ఉన్నప్పుడు వీళ్ళు కనుక వీళ్ళకి సరిగ్గా సహాయం చేయకపోతే నెక్స్ట్ వీళ్ళ దగ్గర నుంచి అదే వస్తుంది. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారంటే సహానుభవం ఉండాలి, సానుభూతి కాదు. నిజంగా ఆ బ్లైండ్ గర్ల్ ఎన్ని బాధలు పడద్దు అనేది ఆ సహానుభవం వాళ్ళకి రావటానికి ఆమె ఆ స్కూల్ స్థాపించి చాలా గొప్ప విద్యా విధానం ఆమె ప్రవేశపెట్టింది. అలాగే మన ప్రముఖ యాజకుడైన క్రీస్తు కూడా మనకు ఉన్నటువంటి సహానుభవం ఉంది. మనకున్న ఆకలి, దాహం, దప్పిక అన్ని కూడా ఆయనకి ఉన్నాయి. మనతో సహానుభవం కలిగిన వాడు. శ్రమ అంటే తెలుసు, వేదన అంటే తెలుసు, బాధ అంటే తెలుసు, అవహేళన అంటే తెలుసు, అన్ని తెలుసు ఆయన. మనకంటే ఆయన ఎక్కువ అనుభవించాడు. ఒక రకంగా చెప్పాలంటే మనకంటే ఎక్కువ ఆయన అనుభవించాడు. కాబట్టి దేవుడి దగ్గర అంటాడు, సాతాను వెళ్ళి ఇలా శోధిస్తూ ఉంది అని చెప్పి మన తరపున కనికరించమని అడగటానికి తండ్రి దగ్గర ఆయన మన కోసం సిఫార్సు చేస్తూ ఉంటాడు. శోధనలో ప్రవేశకుండా ప్రార్థించండి. 26వ అధ్యాయం 41వ వచనంలో మన శోధనలో పడకుండా ప్రవేశించకుండా ప్రార్థించాలంటాడు. ఎందుకంటే పేతురుతో శిష్యులతో అంటాడు కదా, మీరు నా కోసం మెళుగుగా ఉండి ప్రార్థించండి అని చెప్పి. అదే 8వ అధ్యాయం 26వ వచనంలో రోమీలు రాసిన పత్రికలో ఆత్మకు శరీరము, శరీరం యొక్క ఆత్మ వ్యతిరేకంగా అపేక్షిస్తూ ఉంటుందంట. ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది దేవుడు ప్రార్థన చేయడానికి, శరీరం కాసేపు కునుపడి తిద్దాంలే, కాసేపు బద్దకిద్దాంలే అంటాను శరీరం. అలాగే బైబిల్ చదువుకుందాం, రేపు చదువుకుందాంలే, వాక్యం చెప్దాం, రేపు చెప్దాంలే, అది ఎంతో మధురంగా ఉంటుంది రేపు అనే మాట. కానీ రేపు మనం ఉంటామో లేదు మనకి తెలియదు. కాబట్టి అట్లాంటి మాటల ప్రలోభాలకు లొంగిపోకుండా మీరు ఎప్పటికప్పుడు వాక్యానుసారంగా మీరు నడుచుకోండి. గల్తీలు రాసిన పత్రికలో కూడా అదే అంటాడు, ఆత్మ శరీరముకు, శరీరముకు ఆత్మ విరోధంగా అపేక్షిస్తుంది. యేసుక్రీస్తు తెలుసు సైతాను అపవాది ఎంతగా రెచ్చగొడతాడో మనల్ని ఆయన బాగా తెలుసు. ఆకలితో ఆయన ఉన్నప్పుడు ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తినొచ్చు కదా అని చెప్పి శోధించబడ్డ యేసుక్రీస్తుకి మనం ఎట్లా శోధింపబడతామో ఆయనకు తెలుసు. సిలువ నుంచి దిగి రావచ్చు కదా అని పలికించాడు చాలా మందితో. అది కూడా అప్పాజీ పలికించిన పలుకులే. కాబట్టి ఆ వడ్లవాని కుమారుడు కాదని అవహేళన, మొహం మీద ఉమ్ము ఊసారు, ముళ్ళ కిరీటం పెట్టి యూదులకు రాజు అన్నారు, వస్త్రం వేసి యూదులకు రాజు అన్నారు, నేను మొహం మీద కొట్టిన వాళ్ళు ఎవరో చెప్పన్నారు. 1 కాదు 2 కాదు ఆయన పడిన శ్రమలు. కాబట్టి ఒక మానవుడు ఎన్ని రకాలుగా శ్రమలు పొందుతాడో, ఎన్ని రకాల ఆవేదనలు చెందుతాడో ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి మనం పడే ప్రతి శ్రమ గురించి కూడా ఆయన వివరించి అక్కడ చెప్పడానికి అవకాశం ఉంది. మనకు తెలుసు కదా, ఇప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకునే మెడికల్ స్టూడెంట్స్ కు ముందు కంట్రీ లాంగ్వేజ్ నేర్పిస్తారంట. చైనా వెళ్తే చైనీస్, అలాగే ఏ దేశానికి వెళ్తే అక్కడ ముందు లాంగ్వేజ్ నేర్పించి కాంటినెంటల్ డిసీజెస్ చెప్పి ఆ కాంటినెంటల్ డిసీజ్ యొక్క బాధలు కూడా వివరించి చెప్పిన తర్వాతే వాళ్ళ డాక్టర్స్ తో వాళ్ళు ముందు ట్రైనింగ్ ఇస్తారంట. అలాగా మన ప్రధాన యాజకుడు అన్ని కూడా మన పడే బాధలన్నీ కూడా తెలుసు. అదేవిధంగా ఈ కృపా సింహాసనం, ధైర్యంగా కృపా సింహాసనం దగ్గర చేరుతున్నామంట. కృపా సింహాసనం అంటే ఏంటంటే విశ్వాసాలను ఏలటానికి దేవుడు ఆసీనుడైనటువంటి కృపా సింహాసనము. ఆ కృపా సింహాసనానికి మన విజ్ఞాపనలు ఎట్లా చేరతాయంటే పరలోక ప్రార్థన చేయమన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం ఎట్లా ప్రార్థించాలని నేర్పించాడు పరలోక ప్రార్థన. అదే విధంగా 7వ అధ్యాయం
10వ వచనంలో చూస్తే 7వ వచనం నుంచి 10వ వచనం వరకు 7వ అధ్యాయం, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకునని చెప్పి దేవుని ఎట్లాగా అడగల ఆ కృప మనం పొందాలంటే దేవుని వైపు చూస్తూ దాసుడు యజమాని కన్నులు చేతుల వైపు ఎట్లా చూస్తాడు, అలాగా ఆయన కృప కోసం మనం ఇప్పుడు కూడా వేచి ఉండవలసిన వారమే. ఈ 4వ అధ్యాయంలో దేవుని విశ్రాంతిలో మనం ప్రవేశించాలంటే చెప్పినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, దేవుడు ఎట్లాగైతే కార్యక్రమాలు దైవ కుమారుడు ముగించాడో అట్లా ముగించాలి. అదే విధంగా మనం మన సాటి వారి విశ్వాసం పట్ల కూడా మనం బాధ్యత వహించాలి. అదే విధంగా తర్వాత చూసినట్టయితే ఇరుకు మార్గంలోనే మన జీవితకాలం నడిస్తేనే ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించగలం. ఆ తర్వాత అంశాలు చూస్తే కఠిన హృదయం ఉంటే కనుక మనం ఎప్పటికీ కూడా మనం ఆ విశ్రాంతిలో ప్రవేశించిన వాక్యం మనం తిరస్కరించినట్లయితే, రాతి నేల పడిన విత్తనం ఉన్నట్టయితే ఆ విత్తనం మనలో పనిచేయదు, ఆ వాక్యం మనలో ఫలింపదు. కాబట్టి ఆ వాక్యం ఫలింపనప్పుడు ఆ విశ్రాంతి అనేది ఏంటో మనకు తెలియదు. ఆ విశ్రాంతిలో ప్రయాణం చేయటానికి మనం ప్రయత్నం అనేది చెయ్యము. తర్వాత అంశాన్ని చూస్తే 14వ వచనంలో ఆ దేవుడు క్రీస్తు ప్రముఖ యాజకుడు, కానీ ఆయన మన బాధలన్నీ కూడా తెలిసిన వాడు, ఆయన శోధింపబడిన పాపం చేయని వాడు, ఆయన కృపా సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు విశ్వాస సంబంధమైన జీవితం జీవించడం మాత్రమే కాకుండా ఆయన వైపు చూస్తూ పరలోకమందున మా తండ్రి అని ఆయన సంబోధిస్తూ, నానాటికి కావాల్సిన ఆహారం మాకు దయచేయి, మా క్షమాపణ దయచేయి, పరలోక ప్రార్థన ఏదైతే ఉంటుందో అంతా కూడా మనం చేయబద్దులమై ఉన్నాం. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మనం విశ్లేషించుకుంటూ చేసినట్టయితే చాలా డినామినేషన్స్ వాళ్ళు పరలోక ప్రార్థన చేయరు. ఎందుకంటే అన్ని అబద్ధాలు చెప్తారు, మీరు ఇతరులను క్షమించకుండానే క్షమించమని చెప్తారు. అలాగ చెప్పి ఒకవేళ మనం క్షమిస్తామేమో, 4 సార్లు తప్పు చేసిన 5వసారి సరైన మార్గంలోకి వస్తాం, అసలు చెప్పకుండా ఉంటామనేదే పాపం కదా. పరలోకమందున మా తండ్రి అని మనం సంబోధించాలి కదా. ఆ సంబోధన కూడా తప్పేం లేదు కదా. ఆ సంబోధనే తప్పు అనే వాళ్ళు కూడా చాలా మంది అసలు పరలోక ప్రార్థనే వద్దంటారు. నీ రాజ్యం వచ్చునుగా అంటే ఎలా వస్తుంది నీ రాజ్యం అంటే, ఆ రాజ్యం మనలో మధ్యలోకి రావాలి. కాబట్టి ఆ వాతావరణం భూమి మీద క్రియేట్ అవ్వాలంటే ఆయన బిడ్డలుగా మనం, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించడం కోసం. తర్వాత ఏది కావాలో ఆయన చిత్తానుసారమైన కోరిక మనం కోరినప్పుడు నెరవేర్చే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఆయన అడగాలి. ఇట్లా మనం జీవించినప్పుడు ఆ దేవుని విశ్రాంతిలో మన చేతిలో ప్రవేశించలేకపోయినప్పటికీ ఆ సణుగుడు, గొణుగుడు, అవిశ్వాసం, అవిధేయత మనలో లేకుండా అది కాకుండా ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, దేవుడు మనకు నిర్దేశించిన కార్యక్రమాలు చేయటం, మన సాటి వారిని బలపరచటం, అదేవిధంగా హృదయ కాఠిన్యం లేకుండా ఉండటం, ఇరుకు మార్గంలోని జీవితం అంతా ప్రయాణించి మరణాంతరం విశాల మార్గంలోకి వెళ్ళటం, హృదయ కాఠిన్యం లేకుండా వాక్యాన్ని స్వీకరించడం, అదేవిధంగా ఇతరుల పట్ల మనం బాధ్యత కలిగి ఉంటాం. మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవం కలిగిన వాడు కనుక ధైర్యంగా ఆయన దగ్గర మన విజ్ఞాపన చేసుకోవడం, ఆయన ఎట్లాగైతే శోధింపబడిన ఆయన పాపం చేయకుండా, పాపంలో ప్రవేశించకుండా ఉన్నాడో ఆ విధంగా మనం ఉండటం, అదే విధంగా నిత్యము ఆయన వైపు తిరిగి విజ్ఞాపన చేయటం. ఆ రకంగా ఉన్నప్పుడు ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తాం. కాబట్టి ఆ విశ్రాంతిని నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటి నుంచైనా ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి మన జీవితంలో మార్చుకోవాల్సిన అంశాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కసారి మనమే చూసుకోవచ్చు. అని ఆయన అంటాడు కదా, మీ జీవితాన్ని పౌలు గారు అంటాడు, మీ జీవితాన్ని మీరే పరీక్షించుకోండి, మీ జీవితాన్ని మీరే శోధించుకోండి, మీకు తెలిసిపోద్ది. అద్దం ముందు నిలబడితే మన ముఖం మీద ఉన్న మచ్చలు మనకు ఎట్లయితే కనపడతాయో, మన జీవితాన్ని వాక్యంతో కంపేర్ చేసుకున్నట్టయితే మనలో ఉన్న మచ్చలు మనకు కనపడతాయి, మనలో ఉన్న సెట్ బ్యాక్స్ మనకు కనపడతాయి. వాటిని మనం మార్చుకుంటూ జీవనయాత్ర సాగిద్దాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించను గాక. దయగలమా ప్రభా, నిలిచి ఉన్న విశ్రాంతిలో మేము ప్రవేశించినట్లు. అవును ప్రభా, రాకడ ఇప్పుడు మాకైతే తెలియదు, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం కూడా మాకు తెలియదు. కాబట్టి ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అని ఎంచి ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా మమ్మల్ని పరిశీలించుకుంటూ, చెక్ చేసుకుంటూ, సరిదిద్దుకుంటూ, నీ వైపు చేతులెత్తి ప్రార్థిస్తూ, అర్థిస్తూ, విజ్ఞాపన చేస్తూ నీ కృప పొందుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.